హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సామెతలు 20 అధ్యాయము 6 వచనం. చాలామంది తాము దయగల్ దయగల వాళ్ళమని చాటుతారు. అయితే నమ్మకమైన వ్యక్తిని ఎవరు కనుగోగలరు? బైబిల్‌లో ఒక ఇద్దరిని లేకపోతే మనం చూస్తాము నమ్మకమైన వాళ్ళు ఎవరో ఈ లోకంలో. కీర్తనల గ్రంథము 12:1 ఇలా ఉంది. యెహోవా సహాయం చెయ్యి. భక్తిపరులు లేకుండా పోయారు. మనుషులలో విశ్వసనీయులు కనబడకుండా పోయారు అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రసంగిలో ఈ విధంగా ఉంది. 1000 మంది పురుషుల్లో ఒక్కరినైనా నీ నిజాయితీ పరుణ్ణి చూడగలిగాను కానీ, అంతమంది స్త్రీలలో ఒక్కతిని కూడా చూడలేకపోయాను. ఇది మాత్రం గ్రహించాను. దేవుడు మనిషిని యథార్థవంతునిగానే సృజించాడు. కానీ మనుషులు కీడు చేసేందుకు వివిధమైన కుయుక్తులు చెందేవారు. మనిషి యొక్క ఆహ్, ఆహ్, తత్వం చూడండి. మీకా గ్రంథంలో ఇలా చూద్దాం. భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో నిజాయితీపరుడు ఎవ్వడు మిగల్లేదు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడు సాటి మానవుణ్ణి వలల్లో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు. చిక్కించాలని వేటాడుతూ ఉంటాడంట. అయితే విశ్వాస్ శాశ్వతమైన విశ్వసనీయత గల వాడొకడున్నారు. ఎవరు అంటే ద్వితీయోపదేశకాండం. అందుచేత మీ దేవుడు యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన నమ్మదగిన దేవుడు. తనను ప్రేమిస్తూ తన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవారి పట్ల 1000 తరాల వరకు తన ఒడంబడిక పాటిస్తాడు. అనుగ్రహం చూపుతాడు. మానవులందరి యొక్క స్వభావం మనం చూసాం. అయితే ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని గమనిస్తాం. తన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవారి పట్ల 1000 తరాల వరకు తన ఒడంబడిక పాటిస్తాడు. అంటే తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహం చూపిస్తాడు. ఇది దేవుని తత్వం. నమ్మకంగా ఉండడం. బైబిల్‌లో నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని మనకి కనబడతది. ఎక్కడ కనబడతది అనంటే ఆహ్, ఈ విలాప వాక్యాలు 3 అధ్యాయము 21-23 వరకు కలిగినటువంటి ఆహ్, ఆ భాగంలో మనకు కనబడతది. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. దేవుడు తన ప్రజలను నమ్మకస్తులుగా చేయగలగడు. సమర్థుడు చేస్తాడు కూడా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మోసెస్ కనబడతాడు. తన ఇల్లంతటిలో నమ్మకంగా పనిచేసిన వాడు మోజెస్ అని లేకపోతే మోషే గారని మనకి అర్థమవుతది. తిమోతి 2:2లో చూద్దాము. కొన్ని మాత్రమే చూస్తున్నాను. మొత్తం చూడట్లేదు. చాలామంది సాక్షుల సముఖంలో నా వల్ల నీవు విన్న సంగతులను ఇతరులకు నేర్పగల నమ్మకమైన మనుషులకు అప్పచెప్పు. నమ్మకమైన మనుషులెవరు? ఇక్కడ చూద్దాం. నమ్మకమైన మనుషులు ముఖ్యమైన విషయాలను విశ్వసనీయత లేని వారికి అప్పగించడంలో ప్రయోజనం లేదు. చాలా ముఖ్యమైన విషయాలుంటాయి. నమ్మకస్తులు ఉంటారు కొంతమంది. వారికి మాత్రమే అప్పజెప్పాలి అని పౌలు తిమోతికి తన సంఘంలో ఉన్నటువంటి ప్రజలకి హెచ్చరిస్తున్నాడు. నమ్మకమైన మనిషి ఎవరు? నమ్మకమైన వాళ్ళెవరు అని చూస్తే మన దేవుడొక్కడే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారొక్కరే నమ్మకమైన వ్యక్తి. ఆయన నమ్మకంగా దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని యోహాను సువార్త 4 అధ్యాయము 4 వచనంలో 4 అధ్యాయం 4 వచనంలోనో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు కానీ నేను చూస్తాను. ఒక్క నిమిషం. 4 అధ్యాయము 4 అధ్యాయం కాదు. 17వ అధ్యాయము 4 వచనం. 17వ అధ్యాయం 4 వచనం. అక్కడ
ఆయన సారీ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 4వ వచనం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమి మీద నీకు మహిమ కలిగించాను. ఇక్కడ యేసుప్రభు వారికి భూమి మీద తనకిచ్చిన తండ్రి తనకిచ్చినటువంటి పని ఏంటి అనంటే, మనందరి పాపాల నిమిత్తం ఆయన యవ్వన కాల రక్తాన్ని చిందించడం, మన కొరకు ఆయన మరణించడం, గాయాలు నొందడం, మరి అవమానపరచబడ్డాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ మన కొరకు ఆయన చేసినటువంటి బలియాగం. అంత మాత్రమే కాదు, మరణపు యొక్క ముళ్ళును విరిచి మనకి ఆయన పునరుద్ధరుడై ఒక నూతనమైనటువంటి నిరీక్షణ ఇచ్చాడు. ఈ యేసుక్రీస్తునందు మనకి నమ్మకం ఉంచితే, మన విశ్వాసం ఉంచితే, ఈయన మన ఆధ్యాత్మిక చింత, దేవుని ఆరాధించాలనేటువంటి చింత. కొన్నిసార్లు ఈ లోకంలో మనకు కొన్ని దొరకపోవచ్చు. కానీ దేవుని దగ్గర మాత్రం ఆ ఆ నిజ దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆ తపన ఈయన ద్వారా తీర్చబడుతుంది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. థాంక్ యూ.